హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. బయట వర్షం పడుతుంది కదా, నాకు ఏవైనా హాట్గా కారంగా తినాలనిపించింది అనమాట. అందుకని శనగలు ట్రై చేశాను. అవి కూడా ఆల్రెడీ నిన్న పూజ దగ్గర పెట్టిన శనగలు ఉంటే రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి నాకు అప్పటికప్పుడు కుదిరిందనమాట. మీరైతే ముందుగా నానబెట్టుకోండి. ఒక 4 గంటలైనా నానబెట్టుకుంటే బాగుంటాయండి. పూర్తిగా నానకుండా ఎంత ఉడకపెట్టినా ఉడకవన్నమాట ఇవి. వాటిని బాగా ఉడికిపోయిన తర్వాత ఉప్పేసి అప్పుడు నీటిని వార్చేసుకుని ఇలా ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఈ 4 మట్టుకి వేస్తాను నేను. మీకు ఇంకా కావాలంటే 2 వాము పలుకులు వేసుకోండి, నో ప్రాబ్లం. కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఆ నీటిని వార్చిన శనగలు ఉన్నాయి కదా, వాటిని ఈ పోపులో వేసేసుకుని బాగా కలపెట్టుకుని మనం కూరల్లో వాడే కారం ఉంటుంది కదా, అందులో మనం మసాలా దినుసులు వేసుకుంటాం కాబట్టి జీలకర్ర, మెంతులు లాంటివి వేస్తాం కాబట్టి, ధనియాలు అవన్నీ వేస్తాం కాబట్టి ఆ కారపొడి సరిపోతుంది. వేరే మసాలా పొడి అవసరం లేదండి. రేంపులు వచ్చి కొంచెం ఇబ్బంది పెడతాయి. ఆ కారపొడిని ఒక స్పూన్ కలుపుకొని గిన్నెలోకి తీసుకుని బయట వర్షాన్ని చూస్తూ మనం కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని తిన్నామంటే వావ్, సూపర్ ఉంటాయండి. ఉడకడం మాత్రం ఇంపార్టెంట్, బాగా ఉడకాలండి. మనం పంటికి పని చెప్పకూడదండి, నాలుగుకి మాత్రమే పని చెప్పాలి. పంటికి కొద్దిగా చెప్పాలంతే పని, పంటికి ఎక్కువ పని చెప్పేలాగా ఉడకపెట్టొద్దు. మీరు అర్థమైందనుకుంటా. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.